జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఉత్కృష్టమైన అనుభవాలను పంచుకుందాం. కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో తన భక్తులు పరస్పరం ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలి అని చెప్పాడు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే నా భక్తులు నా మీదే తమ మనస్సు లగ్నం చేసి నన్ను విడిచి బతకలేని వారే వారు అనుభవించిన కళ్యాణ గుణాలను, నా అవతార దివ్య చేష్టితాలను నిత్యం ఒకరికి ఒకరు చెప్పుకొని ఆనందిస్తారు, సంతోషిస్తారు అని చెప్పాడు. బోధయంత పరస్పరం అంటే మాట్లాడడం లేక చెప్పుకోవడం. భగవంతుడి మీద మనసు నిలిపిన వాళ్ళు ఆయన గురించి స్మరించకపోతే నిలవలేరు, మాట్లాడకపోతే తట్టుకోలేరు. ఎవరితోనైనా సరే భగవంతుడి విషయాలు తప్ప వేరే ఏ విషయాలు మాట్లాడలేరు. భక్తులు ఇలాగే ఉండాలని భగవంతుడు మార్గనిర్దేశం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడేవారికి సంతోషం, వినేవాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఇలాగే భక్తులు ఉండాలి అని కృష్ణుడు గీతలో చెప్పాడు. ఇది ఏదో ఆయన చెప్పాడు కాబట్టి మనం చేయటం కాదు. మనసులో నిజంగా అంత భక్తి ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తారు. ఒక రోజు మొత్తంలో 15 నిమిషాలైనా భగవంతుడిని ధ్యానం చేయాలి. ధ్యానం అంటే కేవలం ఒక దగ్గర కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను అంటే భగవంతుడి మీద భక్తి రాదు. ఆయన గురించి బాగా జ్ఞానం ఏర్పడి అనేక విషయాలు తెలుసుకొని ఇతిహాసాలు విని పురాణాలు చదివి ఆయన చేష్టితాలను అనుభవించినప్పుడు ధ్యానంలో కూర్చుంటే భగవంతుడి రూపం కనపడుతుంది. అది ధ్యానం అవుతుంది తప్ప బలవంతంగా కళ్ళు బిగించుకొని బాస్పట్లు వేసుకొని కూర్చున్నంత మాత్రాన ఉపయోగం లేదు. అలాగే సహస్రనామం చెప్తుంటారు చాలామంది. గబగబ గబగబా ఒక 20 నిమిషాల్లో నేను పూర్తి చేయగలను, నేను స్పీడ్గా చదవగలను అని నిరూపించడం కోసం చదివేస్తే దాంట్లో ప్రయోజనము ఉండదు, తృప్తి ఉండదు. నిదానంగా చదివినప్పుడు దాని అర్థం మనకు బోధపడి దాంట్లో లీనమై చదివితే తృప్తిగా ఉంటుంది. దేవాలయాల్లో ఉత్సవాలు సేవించుకోవడానికి చాలామంది రావడం మనం చూస్తుంటాం. కొత్తగా వచ్చే వాళ్లకు ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయో ఏమీ తెలియదు. ఆ తర్వాత క్రమంగా తెలుసుకుంటారు. ఈ ఉత్సవాలు ఈ సమయంలో జరుగుతాయి, దానికి ఇలా ఇలా కార్యక్రమాలు ఉంటాయి అని తెలుసుకొని వస్తారు. క్రమంగా అక్కడ చేరిన వాళ్లతో మాట్లాడడం వల్ల ఆ ఉత్సవం ఎప్పుడు చేస్తారు, ఎందుకోసం చేస్తున్నారు, దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటి అని తెలుసుకుంటారు. అలా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పేటప్పుడు ఆనందంగా హావభావాలతో వాళ్ళ అనుభవాలను కలగలిపి చెప్పినప్పుడు చెప్పేవాళ్లకు ఆనందం కలుగుతుంది. ఇదిగో ఇప్పుడు దేవుడు ఇక్కడికి ఏం చేస్తారు, ఈ మాలలను ఇలా సమర్పిస్తారు, ఇక్కడ తిరుమంజనం జరుగుతుంది, తర్వాత మనకు ఆ తీర్థాన్ని గంధాన్ని ప్రసాదంగా ఇస్తారు, అధ్యాపకులు ఇప్పుడు ఈ పాసురాలు సేవిస్తారు, వాళ్లకు ప్రత్యేకంగా సెటారీ ఇస్తారు. ఇలా ఆయా కార్యక్రమాల అనుభవాలను కొత్త వాళ్లకు వివరిస్తుంటే వాళ్లకు సంతోషం, విన్నవాళ్లకు ఆ అనుభవాన్ని జోడించి సేవించుకుంటే ఇంకెంతో సంతోషం కలుగుతుంది. అలా పరస్పరం అనుభవాలను పంచుకోవడమే నిజమైన ఆనందం. మనం ఒక సంగీత కచేరీకి వెళ్ళాం. అక్కడ మంచి అనుభవం దొరికింది. ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాక కూడా ఇంకా ఆ కీర్తనలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ అనుభూతి ఫలితంగా కంట్లో ఒక జీర ఏర్పడి ఒక్క చుక్క కన్నీరు బయటికి వచ్చింది. అంటే ఆ అనుభవం మనసు దాకా వెళ్ళింది అని అర్థం. సీతారాములు హృదయంలో కూర్చొని ఉన్నారు, అందువలన ఆ భక్తిభావం కన్నీరుగా బయటికి వస్తుంది. మనం ఒక విషయాన్ని మామూలుగా చెప్పినప్పుడు అందులో వినేవాళ్ళకు పెద్దగా ఆస్వాదన దొరకదు. మన హావభావాలు, చెప్పే విధానం, అనుభవంలో మునిగి మాట తగలకపోవడం,
కొంత చెప్పిన తర్వాత చెప్పలేక ఆగిపోవడం, గొంతులో జీర ఏర్పడడం మొదలైన వాటి వల్ల మన అనుభవ తీవ్రత వాళ్ళకు బోధపడుతుంది. ఆ అనుభవ తీవ్రత భక్తిని పెంచుతుంది. ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ సంతోషించడమే భక్తి. మనతో పాటు మన పక్కన ఉన్నవారు కూడా ఆ అనుభూతికి లోనవుతారు. కాబట్టి మనం భగవంతుని గురించి ఎటువంటి అనుభవాన్ని పొందామో దానిని తోటి వారితో పంచుకోవాలి, పరస్పరం మాట్లాడుకోవాలి, పలుమార్లు చెప్పుకోవాలి. అలాంటి వారంటే భగవంతుడికి ఇష్టం. అంతేకాదు, ఆ సంభాషణ వింటున్న భగవంతుడు కూడా సంతోషిస్తాడు. చెప్పేవాడిని చూసి ఆహా, నా భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు అనుకుంటాడు. విన్నవాళ్ళని చూసి ఎంత ఆసక్తితో వింటున్నాడో అని సంతోషిస్తాడు. దీన్నే బోధయంతం పరస్పరం అంటారు. ఇంత చిన్న విషయాలకి ఆయన సంతోషిస్తాడా అనుకుంటాం, కానీ అవి ఎంత చిన్న విషయాలైనా పరమాత్మకు సంబంధించినదైతే గొప్ప విషయం అవుతుంది. ఆయన గొప్పవాడు, ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా గొప్పవి. మనం చిన్నవాళ్ళం, మన విషయాలు అల్పమైనవి. భగవంతుడి విషయాలను అనుభవిద్దాం. భగవంతుడికి సంబంధించిన ఉత్కృష్టమైన అనుభవాలను, అనుభూతులను 10 మందితో పంచుకుందాం. భక్తిని పెంచుకుందాం. జై శ్రీమన్నారాయణ.